నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈనాడు తెలంగాణ పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే, ముఖ్యంగా మనం చూసుకున్నాం ఈనాడు తెలంగాణలో చూసుకుంటే, హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. త్రిపుర నుంచి బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు. ఇద్దరు సీఎంలతో బనకచర్లపై భేటీ రేపు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం. హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 16న బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తి ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు సిఎస్లకు సమాచారము పంపించింది. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. 10 ఏళ్ల అధికారంలో ఉన్న తుంగర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని భరాసాకు ప్రశ్నించా. తిరుమలగిరిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఏముల వీరేశం, బొత్తుల లక్ష్మారెడ్డి, పొంగులేటి, చామల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జైవీర్ రెడ్డి తదితరులు. నిరుపేదలే శుభచ్చే మా లక్ష్యం. ఇంద్రమ్మ రాజ్యంలో నిరుపేదలంతా శుభచ్చంగా ఉండాలనే ఆలోచనతో గతంలో హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. పేదల ఆకలి తీర్చి వారికి గుర్తింపునిచ్చే గొప్ప ఆయుధమైన రేషన్ కార్డులను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో నేడు తుంగర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి నుంచి ప్రక్రియను మొదలుపెట్టాము. రేషన్ కార్డులతో పేదల ముఖంలో సంతోషం. ఆనాడు కొత్త కోడలు వచ్చినా, పక్క ఊరికి వెళ్ళినా రేషన్ కార్డులో పేరు వచ్చేది కాదు. ఈరోజు దాదాపు 26 లక్షల మందికి రేషన్ కార్డులు. ఇంకా చూస్తే రామోజీ ఫిలిం సిటీ ఓ యూనిక్ స్టూడియో తెలంగాణలో ఉండటం గర్వకారణం. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు చిత్రీకరణలు ఇక్కడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఆర్ఎఫ్సిలో శ్రీమాంధ్య గౌతమ్ పోర్ట్ 1 చిత్రీకరణ ప్రారంభం. 8 కోట్ల భూమికి ఎసరు. సర్కారు జాగాకు నకిలీ పొజిషన్ సర్టిఫికేట్లు, ధృవపత్రాలు సృష్టించిన దళారులు. పట్టాలిప్పిస్తామంటూ కోట్లల్లో డబ్బులు వసూళ్లు. ఆ భూమిని ప్రభుత్వ గోశాలకు కేటాయించడంలో అక్రమ ఎలుగులోకి. 800 కోట్ల విలువైన సర్కారు భూమి ఏకంగా దానికి దళారులు ఎసరు పెట్టారు. యజమాన్య హక్కులను కల్పిస్తామంటూ హైదరాబాద్కు చెందిన పలువురి నుంచి కోట్లు వసూలు చేశారు. ఆ భూమిని ప్రభుత్వం అధునాతన గోశాల నిర్మాణానికి ఎంపిక చేసింది. దీంతో ఇన్నాళ్లుగా తెర వెనుక సాగిన అక్రమ వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో 180 సర్వే నెంబరులోని సర్కారు భూమికి యజమాన్య హక్కులు ఇస్తామంటూ దళారులు మోసగచ్చినట్లు రెవెన్యూ విచారణలో బయటపడింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తెలుగుదేశంకు తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీకాలం. ఆ స్థానంలో అసీం కుమార్ ఘోష్, లద్దిక్ ఎల్జీగా కవీంద్ర గుప్తా. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. దివికికేగిన జగదీక సుందరి. ప్రముఖ నటి సరోజనదేవి కన్నుమూత. చిన్ననాడే నటనా రంగంలోకి పలు భాషల్లో 200 పైగా చిత్రాలు. అందాల రాణి.
సరోజినీదేవి ప్రముఖ నటి కన్నుమూత. ఇదేనండి ఈనాడు దినపత్రిక. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే మింటులోకి రేపాంటి రూపం, నింటి తరం అగ్రనటి బి సరోజినీదేవి కన్నుమూత. 13 ఏళ్ల వయసులోని చిత్రసీమలోకి 4 భాషల్లో 200 చిత్రాల్లో అభినయం. చిట్టపట్ట చినుకుల పాటతో అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా. చూస్తే ఢిల్లీకి బనకచర్ల, రేపు చంద్రబాబు రేవంత్తో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ. గోదావరి బనకచర్ల అనుసంధానమే ప్రధాన అంశం, ఎజెండాతో రావాలని ఇద్దరు సీఎంలకు సూచన, సిఎస్ఎల్కు సమాచారం. ట్రిబ్యునల్ తీర్పులు వాస్కాస్ నివేదిక కేంద్రం ముందు ఉంచేందుకు రాష్ట్రము సన్నద్ధము. 200 టీఎంసీలు వాడడం వల్ల తెలంగాణకు నష్టం లేదని పునరుద్ఘాటన. తెలుగు రాష్ట్రాల మధ్య నది జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్రం సమానత్వమైంది. తమ ఎజెండాలతో ఢిల్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ కోరారు. నేడు ఢిల్లీకి చంద్రబాబు, అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:45కు ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అనంతరం వన్ జన్పథ్లో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సర్వస్తో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్తో భేటీ అవుతారు. రాష్ట్రంలో తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రామాయపట్నం అనుబంధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు. లింగ సముద్రంలో ఐరన్ ఓవర్ కేటాయింపులకు ఎన్ఓసి. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. ప్రఖ్యాత జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనున్నది. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, దత్తాత్రేయ స్థానంలో హర్యానాకు అసీం ఘోష్, లద్దాఖ్ లెఫ్ట్ గవర్నర్గా కవీందర్ గుప్తా. నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదము. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు 74 ఏళ్లంట గోవా గవర్నర్గా నియమితులయ్యారు. 691 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్. 256 ఫారెస్ట్ బీటీ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ పోస్టులు. కూటమి ప్రభుత్వంలో తొలి నోటిఫికేషన్. కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్లు సేవలు రెన్యువల్. కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్సీ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికీ మెగా డిఎస్సి వచ్చిన ఏపీసీఎస్సీ ద్వారా ఇది తొలి నోటిఫికేషన్. అటవీ శాఖలో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయింది. భారత్ నెట్ 2లో చేరండి, ఫైబర్ నెట్ను గాడిలో పెట్టండి. వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది, రాజకీయ అవసరాలకు వాడుకునింది, లేని పోస్టులు సృష్టించారు, కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు, కలెక్షన్లు సగానికి తగ్గి ఖర్చు పెరిగింది. కలెక్షన్లు పెంచడంపై దృష్టి పెట్టండి. కేబుల్ ఆపరేటర్లకు సెటాప్ బాక్సులు ఇవ్వండి. ఏపీ ఫైబర్ నెట్ సమీక్షలో సీఎం ఆదేశాలు. 2019 నాటికి 8.7 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతము 4.5 లక్షలు తగ్గిపోయినాయి. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. నాణ్యమైన మద్యమే అమ్మాలి, తెలుగువారి గౌరవం ఇముడింపు చేస్తా, అవకాశాల కోసం పరిగెత్తలేదు, ఇస్తే న్యాయం చేస్తున్న అశోక గజపతిరాజు. మోడీ, చంద్రబాబుకు మాజీ మంత్రి ధన్యవాదాలు. నాణ్యమైన మద్యమే అమ్మాలి,
అంతర్జాతీయ జాతీయ స్థాయి నాణ్యత ఉండాలి. నాటుసారా కనపడద్దు. అనుమానాస్పద బ్రాండ్లు అమ్మనీయవద్దు. ప్రజల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. గత ప్రభుత్వంలో జే బ్రాండ్లతో అనారోగ్యం. ఆన్లైన్ పేమెంట్లను ప్రోత్సహించాలి. ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే మద్యం ధరలు తక్కువ. వినియోగదారులపై నెలకు 116 కోట్ల భారం తగ్గింది. హెచ్చరించాకే జరిమానాలు. ట్రాఫిక్ ఉల్లంఘనపై చర్యలు. సిగ్నల్ జంప్ చేస్తే ఫోటోలు పంపండి. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన. టెక్నాలజీతో నేరగాల భరతం పట్టండి. అన్ని శాఖలకు ఆర్టీజీఎస్ డేటాను ప్రామాణికము. డ్రోన్ సిటీ అభివృద్ధిపై దృష్టి. రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. ఇంకా వరుసగా అల్పపీడనాలు. రాష్ట్రంలో 17 నుంచి పెరుగునున్న వానలు. 18 నుంచి 20 వరకు కోస్తా సీమల్లో భారీ వర్షాలు. భావ ప్రకటన స్వీయ నియంత్రణ. నేరగాళ్ళు భరతం పట్టండి. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే బాబు షూరిటీ గూండాయిజం గ్యారంటీ. అసమర్థ పాలన, హామీలు ఎగవేతపై ప్రజలు నిలదీస్తుండడంతో గంగవెర్రులు, పచ్చముఠాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు, శాంతి భద్రత విఘాతం కలిగించేందుకు కుయుక్తులు, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని అడ్డుకుంటూ కుతంత్రాలు. పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులపై దాడులు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో సొరబడి టీడీపీ గూండాలో దాష్టికము. సహకరిస్తున్న పోలీసులు. గుంటూరు మిర్చి యార్డు, ప్రకాశం పొగాకు, బంగారపాలెం మామిడి యార్డు వద్ద అవే దృశ్యాలు. గూండాలను వెనకేస్తారా? గంజాయి మద్యం తాగి అత్యాయత్నం చేసిన వారిని వదిలేసి బాధ్యతలపైన ఎదురు కేసులు. జడ్పీ చైర్పర్సన్ భర్త కారులో ఢీకొట్టారంటూ టీడీపీ మహిళా నేత ఫిర్యాదు. ఆ కారు డ్రైవర్ను సమకూర్చింది ప్రభుత్వమే. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఉప్పల రాముపై అక్రమ కేసు. నీ రాక కోసం శుక్ల ఆగమనం నేడే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయలుదేరిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ షెడ్యూల్ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా మొదలైన తిరుగు ప్రయాణం ప్రక్రియ. దాదాపు 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మంగళవారం మధ్యాహ్నం పసిఫిక్ సముద్ర జలాల్లో ల్యాండింగ్. సాక్షిపై సర్కారు కుట్ర భగ్నం. విజిలెన్స్ నివేదికలో ఇబ్బంది పెడుతున్నామన్న కూటమికి చెంపపెట్టు. ఆ నివేదికను నిర్వాత్వంగా తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. ఈనాడు పిటిషన్ను ముగిస్తూ ఉత్తర్వులు. వాలంటీర్లకు దినపత్రిక విషయంలో విజిలెన్స్ విచారణ జరిపించామని, ఆ నివేదికను పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టును కోరిన కూటమి ప్రభుత్వం. విజిలెన్స్ విచారణ చేయాలని మేము ఆదేశించలేదుగా. అలాంటప్పుడు ఆ నివేదికలో మాకేం పని? మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చడాన్ని మేము అనుభవించబోము. ఈనాడు వాద్యంలో విచారించేందుకు ఏమీ లేదు. ఈనాడుకి ఏమైనా అభ్యంతరాలుంటే సిఎస్ వద్దకు వెళ్ళాలని, సిఎస్ ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలన్న ఢిల్లీ హైకోర్టు. ఖరీఫ్పై కరువు ఛాయలు. రాష్ట్రంలో ముందుకు కదలని పంటల సాగు. సీజన్ ప్రారంభమైన 45 రోజులు దాటుతున్నా సాగింది 15%. ఏరుశనగ పంట సాగుకు ఈ నెలాఖరులో దాటనున్న అదును. అయినా 1,00,000 ఎకరాలకు మించి సాగలేని పంట. రాయలసీమలో ఖరీఫ్ పంటలపై వర్షాభావం తీవ్ర ప్రభావం. సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు, సాగింది 12 లక్షల ఎకరాలే. ఆ కంటి సూపు మన ఎన్ఎన్టీ. ఆలనాటి ప్రఖ్యాత నటి బి సరోజినీదేవి కన్నుమూత. బెంగళూరులోని స్వగృహంలో టీవీ చూస్తుండగా ఒకసారిగా అవస్థత ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 200 చిత్రాల్లో నటన. వానా లేదప్ప. ఈ నెలలో ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం. అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలు.
వర్షాకాలంలో మండుతున్న ఎండలు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల 40 డిగ్రీలు ఉష్ణోగ్రత, నైరుతి ఋతుపవనాలు మందుగమనం, గాలులు బలహీనంగా వీస్తుండడంతో పెరిగిన ఎండలు, మరికొద్ది రోజులు అదే పరిస్థితి ఉండే అవకాశము, అల్పపీడనం ఏర్పడితేనే ఋతుపవనాల్లో కదలిక, మంటల్లో కాలిపోతున్న రైలు బోగి, తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం, లూప్ లైన్లో ఉన్న పిసార్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు బోగీలో చెలరేగిన మంటలు, ఒక బోగి పూర్తిగా దగ్ధం, పక్క లైన్లో ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కారుకు వ్యాప్తి, వెంటనే అప్రమత్తమైన మంటలను అదుపు చేసిన భద్రత అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెనుముప్పు. గాంధీ గాడ్సే నోబెల్ శాంతి బహుమతి, శాంతి అహింసా సిద్ధాంతాన్ని ప్రసరించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు? ఆయన దారిలో నడిచిన వారెందరినో వరించిన ఆ పురస్కారం ఆయనకి ఎందుకు వరించలేదు? కారణం నాథూరాం గాడ్సేనా. గోవా గవర్నర్గా అశోక గజపతిరాజు, రాష్ట్రపతి సోమవారము గోవా, హర్యానా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం కొత్త గవర్నర్ను నియమించారు. ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికను కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా వార్తలు: సీనియర్ నటి సరోజినీదేవి కన్నుమూత, బెంగళూరులో తుది శ్వాస, 160 చిత్రాల్లో ముఖ్య భూమిక, హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్, రాష్ట్రపతి ఆమోదముద్ర. ఇంకా చూసుకుంటే నీళ్ల కోసం కాలువలో నిరసన, సింగూరు నీళ్ళు ఇవ్వాలని వినతి, ఎరువుల కోసం పడిగాపులు, తెలంగాణ రైతు ఘోష, రేవంత్కు ఏపీ దేశ, బాబు కోసం కొత్త మోసం, బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం, రేవంత్ రెడ్డి అత్యుత్సాహం, ఢిల్లీకి పరుగులు, జీబీ లింకును కేంద్ర సంస్థలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఎందుకు తహతక, కేంద్ర మంత్రి నేతృత్వంలో అనధికార అపెక్స్ 16న ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీకి నిర్ణయం, ఏపీతో చర్చలకు ఆరాటం ఎందుకు, నిపుణులు, రేవంత్ తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో 16న ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర సంస్థలు తెలంగాణ తీరిన నష్టం తప్పదని తెలంగాణ సమాజం మొత్తుకుంటున్నా ఆయన చెవికెక్కించుకోవడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల భూమికి బిగ్ వెసరు, బిగ్ బ్రదర్స్ గాలం, రెవెన్యూ మాయాజాలం, గోపనపల్లిలో 9,000 కోట్ల భూదందాలు కీలక మలుపు, కూకటపల్లి కోర్టు ఉత్తర్వులను కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రైవేటు వ్యక్తులు, ఉద్యోగులు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసిన రెవెన్యూ అధికారులు, సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు, ఈ సదర్మంగా బయటపడిన ఉత్తర్వుల అవాక్కైన నాయకులు, ప్రైవేటు వ్యక్తులకు రెవెన్యూ శాఖ ఒత్తాసు పలుకుతుందనే ఆరోపణలు, రికార్డులో లేని సబ్ డివిజన్లపై అధికారులు అధికారిక ఉత్తర్వులు, లేఅవుట్లను మార్టిగేజ్ చేసిన తర్వాత ప్రైవేటుకు ద్వారాలు, గురుకుల విద్యార్థిని ఆత్మహత్య, భవనంపై నుంచి దూకిన సంధ్య, అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన, తూర్పురాన్పేట హాస్టల్ ఘటన, నన్నూర్ కేజీబీవీలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతోనే బలం మరణాలు, కేటీఆర్ 20 నెలల నుంచి 93 మంది మృతి, రేవంత్ ఎలుబడిలో గురుకులాలు నిర్వహణ, హరీష్. బీసీ కోటాపై కాంగ్రెసు బీజేపీ నిర్లక్ష్యం, 9న షెడ్యూల్లో చేర్చితేనే కోటా పదిలం, ఆర్డినెన్స్ ద్వారా అమలు సులభం కాదు, దీని ఆమోదంపై 2 పార్టీలు విఫలం, అయిష్టంగానే అడుగులేస్తున్న కాంగ్రెస్, అసలే పట్టించుకొని బీజేపీ నాయకులు, బీసీలను బలిపశువులు చేస్తున్న పాలకులు, సమాజ్వాదీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్,
35 మంది విద్యార్థులకు అవస్థత. నల్గొండ జిల్లా ముదిగొండలో ఘటన. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం, తర్వాత కడుపు నొప్పితో పలువురి విలవిల. సీఎం గొప్పలు, సభలు తిప్పలు. స్పందించాలంటూ రేవంత్ పదే పదే కోరినా పట్టించుకోని ప్రజలు. అసహనంతో బీఆర్ఎస్ పాలనపై అబద్ధాలు, నాయకులపై తిట్లు. తిరుమలగిరి సభలో తీరు మారని సీఎం. కొలువులపై కాకి లెక్కలు. గత ప్రభుత్వ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకునేందుకు యత్నం. 6 ఏళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లపై మాట్లాడని ముఖ్యమంత్రి. నాగార్జున సాగర్పై చర్చకు సిద్ధమా అంటూ మళ్ళీ కొత్త సవాల్. కాంగ్రెస్ను 3 సార్లు బండకేసి బాదిన జగదీశ్వర్ రెడ్డిపై అక్కాసు. పార్టీ కుమ్ములాటలపై నిండు సభలు, సొంత ఎమ్మెల్యేలకు సురకలు. ఇంకా చూస్తే నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ఇంకా వార్తలు. కృష్ణా వరదను మళ్లించుకుంటాం, మాకు కూడా అనుమతి ఇవ్వండి. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. బనకచర్ల పై కేంద్రానికి లేఖ. మేడిగడ్డ పునరుద్ధరణ డిజైన్లకు ఇవ్వాలి, 3 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలి. సిడిఓను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ లేఖ. 16న మీటింగ్పై సీఎస్ సమీక్ష. నదీ జలాలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ 16వ తేదీన ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బనకచర్ల కోసం రంగంలోకి కేంద్రం. నేడు శ్రీరామ్ మీట్ ది ప్రెస్. ఇప్పటికే పలుమార్లు సీఎంతో సెక్రటరియట్లో రహస్య మంతనాలు. ఇచ్చనంపల్లి నిర్మిస్తాం, నిధులు ఇవ్వండి. దిండికి జాతీయ హోదా ఇవ్వాలి. తుమ్మడట్టి వద్ద ప్రాజెక్టులకు ఏబీబీసీ కింద ఆర్థిక సహాయం అందించాలి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ లేఖ. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ చూసాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలు 4 దినపత్రికలను వార్తలను చూసినామండి. నా ఛానల్ను ఆదరించండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.